మీరెప్పుడైనా కేరళలోని తిరువనంతపురంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి విన్నారా? ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక మరియు పవిత్రమైన ఆలయాలలో ఒకటి. శ్రీ మహావిష్ణువు అనంత సేన భంగిమలో దర్శనమిచ్చే ఈ ఆలయం వెనుక ఉన్న చరిత్ర, పురాణాలు మరియు రహస్యాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఈ రోజు ఈ ఆలయం యొక్క విశేషాలను వివరంగా తెలుసుకుందాం. మీరు సిద్ధంగా ఉన్నారు కదా? శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పవిత్రమైన 108 దివ్య దేశాల్లో ఒకటి. ఈ ఆలయం తిరువనంతపురంలో అంటే అనంతుని నగరం. పండితులు మరియు చరిత్రకారులు ముఖ్యంగా ట్రావన్కోర్ కు చెందిన డాక్టర్ ఎల్ఏ రవివర్మ ఈ ఆలయం కలియుగం మొదటి రోజున అంటే సుమారు 5000 సంవత్సరాల క్రితం స్థాపించబడిందని చెబుతారు. పురాణ గ్రంథమైన శ్రీమద్ భాగవతంలో బలరాముడు ఈ ఆలయాన్ని సందర్శించి పద్మతీర్థంలో స్నానం చేసి దేవునికి నైవేద్యం సమర్పించినట్లు పేర్కొనబడింది. ఇది ఆలయం యొక్క పురాణత్వాన్ని సూచిస్తుంది. ఆలయంలో శ్రీ విష్ణువు 18 అడుగుల భారీ అనంత శయన భంగిమలో దర్శనమిస్తాడు. అది ఆదిశేషుడిపై విశ్రమిస్తుంది. ఈ విగ్రహం 12,008 శాలాగ్రామ శిలలతో మరియు కట్టు సర్కార యోగం అనే ప్రత్యేక పదార్థంతో తయారు చేయబడింది. ఈ భంగిమ విశ్వ సమతుల్యతను మరియు శాశ్వత విశ్రాంతిని సూచిస్తుంది. ఈ ఆలయం యొక్క స్థాపన వెనుక అనేక ఆసక్తికరమైన పురాణాలున్నాయి. విల్వమంగళతు స్వామియర్ అనే విష్ణు భక్తుడు కాసర్గూడ్ లోని అనంతపుర ఆలయం సమీపంలో తపస్సు చేస్తున్నారు. అక్కడ అతనికి ఒక చిన్న బాలుడు కనిపించాడు. అతను విష్ణుమూర్తి యొక్క రూపమే. బాలుడు చేసిన కొట్టె పనులతో స్వామియార్ కోపంతో అతన్ని తోసివేశాడు. అప్పుడు బాలుడు తన నిజ రూపాన్ని చూపించి అనంతకాడుకు వెళ్ళమని సూచించాడు. అనంతకాడు అంటే ప్రస్తుతం తిరువనంతపురంలో. స్వామియార్ ఒక ఇన్నుప చెట్టు అంటే ఇండియా బటర్ ట్రీలో విష్ణుమూర్తిని దర్శించాడు. ఆ చెట్టు కూలి 8 మైళ్ళ పొడవైన భారీ విగ్రహంగా మారింది. స్వామియార్ ఆ విగ్రహాన్ని పూజించడానికి వీలుగా చిన్న రూపంలో మార్చమని వేడుకొనగా అప్పటికి 18 అడుగుల విగ్రహం ఏర్పడింది. అక్కడ ఒకటి దివాకర ముని కథ. విల్వ మంగళతు స్వామియార్ కవి దివాకర ముని కథ. అనంతశయన క్షేత్ర మహత్యం ప్రకారం తులు బ్రాహ్మణుడైన దివాకర ముని అనంతకాడులో ఒక శిశువును అంటే విష్ణుమూర్తిని కనుగొన్నాడు. ఆ శిశువు అదృశ్యమై అనంతకాడుకు వెళ్ళమని సూచించాడు. అక్కడ మునికి విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు. ముని ఒక కొబ్బరి బొండంలో ఆముదం సమర్పించి ఆలయాన్ని నిర్మించాడు. ఇంకొక పురాణం ఏం చెప్తోందంటే అనంతకాడులో ఒక స్త్రీకి 5 తలల పాముచే రక్షింపబడిన ఒక శిశువు కనిపించాడు. ఆ శిశువు విష్ణుమూర్తి అవతారంగా భావించబడి ఆ స్థలంలో ఆలయాన్ని నిర్మించబడింది. దీని పునర్నిర్మాణం ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 1050వ సంవత్సరం ఆలయం పునర్నిర్మించబడింది. 1729లో ట్రావన్కోర్ రాజు మార్తాండవర్మ ఆలయాన్ని ఆధునీకరించాడు. ఆయనను ఆధునిక ట్రావన్కోర్ నిర్మాతగా పిలుస్తారు. మార్తాండవర్మ సంస్కరణ ఆయన గర్భగుడిని పునర్నిర్మించాడు. 100 అడుగుల 7 అంతస్తుల గోపురాన్ని నిర్మించాడు మరియు శ్రీ బలిపుర కారిడార్ పద్మతీర్థం దగ్గర మెట్లను నిర్మించాడు. 1750లో మార్తాండవర్మ ట్రావన్కోర్ రాజ్యాన్ని శ్రీ పద్మనాభ స్వామికి సమర్పించి తాను మరియు తన వారసులు పద్మనాభ దాసులుగా పరిపాలిస్తామని ప్రతిజ్ఞ చేశాడు. ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. అక్కడ ట్రావన్కోర్ రాజవంశం ఆలయ ట్రస్టులుగా ఉన్నారు. ఆలయం కేరళ మరియు ద్రావిడ శైలుల సమ్మేళనం. 365 గ్రానైట్ల స్తంభాలు, సున్నితమైన చెక్కడాలు మరియు గోడలపై చిత్రాలు ఆకర్షణీయంగా ఉంటాయి. 1566లో నిర్మితమైన గోపురం పాండ్య శైలిని ప్రతిబింబిస్తుంది. విశ్వకర్మ స్థపతులు చెక్కిన శిల్పాలు అద్భుతమైనవి. ఇక ఆలయం యొక్క సంపద మరియు రహస్యాల గురించి తెలుసుకుందాం. 2011లో ఆలయంలో గుప్త నిధి గదులు తెరవబడినప్పుడు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన బంగారు ఆభరణాలు, రత్నాలు మరియు కళాకట్టాలు కనుగొనబడ్డాయి. ఇవి చేర, పాండ్య మరియు ట్రావన్కోర్ రాజులు శతాబ్దాలుగా సమర్పించినవి. బీవాల్ట్ రహస్యం. ఆలయంలో బీవాల్ట్ ఇప్పటికీ తెరవబడలేదు. దానిని విషసర్పాలు కాపాడుతున్నాయి లేదా అది అరేబియా సముద్రంతో అనుసంధానించబడి ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రహస్యం ఆలయానికి మరింత ఆకర్షణ జోడిస్తుంది. ఈ బీవాల్ట్ గురించి నేను సపరేట్ గా ఇంకొక వీడియో చేస్తాను. ఇందులోనే ఇంకా చెప్పాలి అంటే వీడియో లెంత్ అనేది బాగా ఎక్కువ అవుతుందని నేను దీని తర్వాత వీడియో అది రిలీజ్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ బీవాల్ట్ రహస్యం అనేది.
ఇంకా ట్రావన్కోర్ రాజులు ఈ ఆలయాన్ని ఆధ్యాత్మిక మరియు రాజకీయ కేంద్రంగా ఉపయోగించారు. దేవుని పేరిట పరిపాలన చేశారు. ఇంకా ఈ ఆలయ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటంటే ఆలయంలో బుర జపం ప్రతి 6 సంవత్సరాలకు నిర్వహించే నిరంతర జపం మరియు భద్రదీపం వంటి పండుగలు జరుగుతాయి. ఇవి మార్తాండవర్మ ప్రారంభించాడు. మలయాళ మాసాలైన మీనం మరియు తులం నెలల్లో జరిగే 10 రోజుల ఉత్సవంలో నాటకశాలలో కదలిక ప్రదర్శనలు నిర్వహించబడతాయి. ఇక్కడ నియమాలు ఏంటి అంటే ఆలయంలోకి హిందువులు మాత్రమే అనుమతించబడతారు. పురుషులు వేష్టి, అంగవస్త్రం మరియు మహిళలు చీర లేదా సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించారు. ఇందులో పద్మతీర్థం ఈ పవిత్ర కొలనులో స్నానం చేయడం భక్తులకు ఆధ్యాత్మిక శుద్ధినిస్తుందని నమ్ముతారు. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, ఇది మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు చారిత్రక వారసత్వం యొక్క సంకేతం. ఈ ఆలయం యొక్క కథలు మనల్ని దైవభక్తి మరియు చరిత్ర యొక్క లోతుల్లోకి తీసుకెళ్తాయి. మీరు ఈ ఆలయాన్ని సందర్శించారా? మీ అనుభవాలను కమెంట్ బాక్స్ లో చెప్పండి. మరిన్ని ఆసక్తికర కథల కోసం మన తెలుగు జ్ఞానం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.